పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని శ్రీ వీర్ల అంకమ్మ తల్ల దేవస్థానం నందు శ్రీ అయ్యప్ప స్వామి మహాసద్ది కార్యక్రమం 21-10-2024 నుండి 30-11-2024 వరకు జరిగింది। ఈ 41 రోజు సద్ది కార్యక్రమానికి సహకరించిన దాతలకు, మిత్రులకు, దీక్షా స్వాములకు, గ్రామ పెద్దలకు గుడి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ సద్ది కార్యక్రమానికి నగదు రూపంలోకి, వస్తు రూపంలో, బియ్యం రూపంలో చందా వచ్చి ఉన్నాయి। నగదు 8,22,314 రూపాయలు ఇచ్చున్నారు। ఈ సద్ది కార్యక్రమానికి 7,37,875 రూపాయలు ఖర్చు జరిగింది। జమ ఖర్చుల లెక్క చూడగా 84,439 రూపాయలు మిగిలినాయని అంబటి నవకుమార్ పీఠం సభ్యులు తెలియజేశారు। స్వామి శరణం స్వామి శరణం స్వామి 2024 సంవత్సరానికి గాను శ్రీ వీరలంకమ్మ తల్లి దేవస్థానం నందు మనము 21-10-2024 నుంచి 30-11-2024 తారీఖు వరకు 41 రోజులు మహాసద్ది కార్యక్రమాన్ని మన అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, శివస్వాములు, అదేవిధంగా వివిధ రకాల సాయిబాబా స్వాములు, రకరకాల స్వాములు కూడా మాలేసుకున్నారు। దానికి అనుగుణంగా గాను ఆ సంవత్సరము మొత్తం మనం వర్కౌట్ చేయగా మొన్నటి వరకు కూడా 30-11-2024 వరకు డబ్బు రూపంలో 8,22,285 రూపాయలు, 8,22,285 రూపాయలు డబ్బు రూపంలో వచ్చాయి। అదేవిధంగా ఖర్చు రూపంలో, నగదు ఖర్చు రూపంలో 7,37,875 రూపాయలుగా ఖర్చు వచ్చింది। అందరం కమిటీ వాళ్ళందరం కూడా చూసుకొని అంత క్రాస్ చెక్ చేసుకున్నాము। దీంతో పాటుగా కొంతమంది దాతలు ఎవరైతే వస్తు రూపంలో కూడా ఇచ్చారు, బియ్యము, కూరగాయలు, అదేవిధంగా కొంతమంది కందిపప్పు, కొంతమంది పసుపు, కొంతమంది కారం, అట్లా రకరకాలుగా ఏదైతే ఉన్నదో అవి కూడా మొత్తం రూపంలో తెలియపరిచాము। నగదును కూడా లెక్క ఖర్చు మొత్తం చూసుకొని కమిటీ వాళ్ళందరూ 1-2 సార్లు కూడా చెక్ చేసుకొని మొత్తం చేయడం జరిగింది। ఇప్పుడు ఏదైతే పేమెంట్ 8,22,285 రూపాయలు నగదు రూపంలో రావటము, అదేవిధంగా ఖర్చు రూపంలో 7,37,875 రూపాయలు ఖర్చు రూపంలో వచ్చింది। అవి పోగా 84,439 రూపాయలు మిగులు డబ్బులు ఉన్నవి కమిటీ వారి దగ్గర। 84,439 రూపాయలు ఈ డబ్బుల్ని ₹1.50 ఈ రోజు నుంచి వడ్డీకి ఇవ్వడం జరుగుతుంది। వచ్చే సంవత్సరానికి గాను ఈ 84,439 రూపాయని ఖచ్చితంగా కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చే మహాసద్ది కార్యక్రమం 2వ సంవత్సరానికి కూడా క్యారీ ఫార్వర్డ్ అయి తీసుకెళ్తాము। అదేవిధంగా అందరూ దాతలకి, అదేవిధంగా దాతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కొంతమంది కనిపించకుండా ఎవరైతే సహకరించారో, అదేవిధంగా కొంతమంది కష్టపడి పనిచేశారు, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము। అలానే మీరందరూ వచ్చే సంవత్సరం కూడా ఇలానే సహకరించి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి, జయప్రదం చేయాలి। అదేవిధంగా ఇప్పుడేమో కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయం చేశారు, అయ్యప్ప స్వామి టెంపుల్ దాచేపల్లి పట్టణం నందు నిర్మించాలని బొమ్మరెడ్డి వెంకటనారాయణ గారు, సొంటే కొండ గారు, ఎలమల నరేష్ గారు, పాకనాటి వెంకటేష్ గారు, మునగా వీరేశ్వరరావు గారు, మిత్రులందరూ కూడా కలిసి ఒక 40-50 మందితో రెస్పెక్ట్ ఆఫ్ హిందూ బంధువులు ఎవరైతే ఉంటారో ఒక కమిటీ వేయాలని నిర్ణయించుకున్నాము। దాన్ని కూడా త్వరలోనే కార్యరూపం దాల్చే విధంగా కూడా ముందుకెళ్తాము। కొంతమంది దాతలు మేము 2 లక్షలు ఇస్తాము, 3 లక్షలు ఇస్తాము, ₹1,00,000 ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు। అది ఎక్కడ నిర్మించాలి, ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నాము। ఇప్పుడు ముఖ్యంగా ఇందాక వెంకటనారాయణ గారు చెప్పిన విధంగా మనకు అటు పక్క చూసుకున్నట్లయితే శివాలయము, ముత్యాలమ్మ తల్లి, ఊర ముత్యాలమ్మ తల్లి టెంపుల్స్ ఉన్నాయి। ఇటు పక్క చూసుకున్నట్లయితే మనకు అంకమ్మ తల్లి చాలా పెద్ద టెంపుల్, అంకమ్మ తల్లి